ఒక రాష్ట్ర సీఎం ఇంకో రాష్ట్ర సీఎంను కలుసుడు తక్కువ. గట్లనే ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీటింగ్ ఉంటేనో లేదంటే ఒక్క పార్టీ సీఎంలు అయితేనో కలుస్తారు. లేకుంటే రెండు రాష్ట్రాల నడుమ నీళ్ళ పంచాయతో గెట్టు పంచాయతో ఉంటే ఒక్క కాడికి వస్తే రావచ్చు. అయితే ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు మీటింగ్ పెట్టబోతున్నారు. చాలా ముఖ్యమైంది. ఆల్రెడీ మీకు అర్థమైనట్టుంది. గావార్తే ఈ శనివారమే ఇద్దరు సీఎంల మీటింగు. చంద్రబాబు సారే మన కాడికి వస్తుండు కాబట్టి ప్రజాభవన్ లో మీటింగ్ ఫిక్స్ చేసింది మన గవర్నమెంట్. ఎంతమంది వస్తారు, ఏడ కూకోబెట్టాలి, ఏం మర్యాదలు చేయాలనేది చిన్న సీఎం బట్టి సారు ఆఫీసర్లు అంతా తిరిగిండ్రు. పొత్తులాస్తులు పంచుకునే ముఖ్యమైన మీటింగ్ ఆయే. అయితే అప్పట్లో మన 7 మండలాలు ఆంధ్రాలో కలుపుకుండ్రు. గవి వాపస్ తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది కదా. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చి 7 మండలాలని ఆంధ్రాకు అప్పచెప్పింది. అంతేకాదు అప్పుడు ఏం జరిగిందో సుత మొత్తం చెప్పిండు. ఆనాడు అపోజిషన్ లో మేము శాసనసభలో ఉండి దీన్ని వ్యతిరేకించాలని ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేసి తీర్మానం చేపిస్తే తీర్మానం చేసి నేను అందరిని ఢిల్లీ తీసుకొని పోతా అని సభకి మాటిచ్చినటువంటి ఆ సభానాయకుడు పూర్తిగా గాలికి వదిలేసి 10 ఏళ్ళు దాని గురించి మాట్లాడుకునే గంతలాపర్వ చేసినందుకు ఈ పని చేయరని సలహా ఇచ్చిండు బీఆర్ఎస్ లీడర్లకు. మీ వల్లనే అవి కోల్పోయాం కాబట్టి ఎప్పటికైనా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవడం కోసం మీరు ముగ్గురు దానికోసం ఒక దీక్ష చేయండి. 7 మండలాలు రావటమా పోవటమా ఏదో తెలుద్దాం. ఆసారు ఈసారు గురి శిష్యులని కొందరు అంటున్నందుకు గిట్లా అన్నాడు బట్టి సారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక్కడ సహచరులే కదప్ప, గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ పక్కా చేస్తాం, అందరితోటి మాట్లాడి అసెంబ్లీలో చర్చ పెట్టి రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకి ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తుందట సర్కారు.